రే ఈ పిల్ల మనూరు సర్పంచ్ శశిధర్రెడ్డి గాని తమ్ముడి బిడ్డరా. ఈ పిల్లది మనూరేరా. ఈ ఎడ్డు మొక్క ఉంది మనూరులో నాకు మెసేజ్ చేసింది ఏంద్రా? ఏం చేద్దామంటావు మరి? నిన్న మనం సరిగా డీపీ చూడలేదురా ఈ పిల్లది. అవునా? పవన్ నీతో జర మాట్లాడాలి. చెప్పు సంధ్య. ఈడ కాదు పక్కకు పోయి. గట్నే సంధ్య. అరే పక్క పోయా. అరే అవులా వాళ్ళకు ప్రవేశీ కావాలరా. అజయ్ మీ ముగ్గురు ఎట్లా దోస్తులేరు? ఇవన్నీ ఇప్పుడు కావాలా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏ దాని మాట నువ్వేం పట్టించుకుంటావు? అవు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరు ఒకలాగా ఉన్నారు. గీ రఘు ఏంది జర అలాగున్నాడు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏడ మీ అందరికంటే నేనే జీనస్ ఇక్కడ. ఏదున్నా మనిషి ముంగటనే కుల్లం మాట్లాడతా. క్రిస్టల్ క్లియర్ ఉంటది మన దగ్గర. క్రిస్టల్ క్లియర్ ఉంటది మన దగ్గర. ఏడ్చడం లేరా? ఏం రొక్కడు వచ్చిన గాపిల్లడి బాయ్. ఓయ్ పవన్ మా సంధి ఏది? అరే పోయేటప్పుడు ఇద్దరు వేరేరా. గాలి పెద్దనా సర్పంచ్. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు, కరెక్ట్, నరికేస్తారు. మరిగా పిల్లేదురా సంధ్య. ఏమైందిరా? ఇప్పుడు కావు అన్నారు, కరెంటు కొట్టిన కాకులు లెక్క చల్లబడ్డారు. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा హే మా చిచి చిచి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హే సంధ్య, ఏదో గట్టిగా ప్లాన్ చేస్తావు అనుకున్నా గానీ మరీ ఇంత గట్టిగా చేస్తావని అనుకోలేదే. ఆపుర్రా మీరు మీ భగవంత్ కేసరి ఫ్యామిలీ డ్రామాలు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే ఫస్ట్ ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వరా. ఈ రగ్గాడు పిచ్చోడై నన్నే చంపుతాడు. అరే పాల్తులారా, అరే ఓ అరే జర ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. ఎందుకు? హే సరేరా, అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్ లా నీ హం ప్యాలియా హూ హంప ప్యాలియో అపపపా. చెప్పు సంధ్య, ఏందో చెప్పాలన్నావు? పర్వాలేదు చెప్పు. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. పవన్ నీకు ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పిన మాట, నాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని మాట. నువ్వు చాలా బాగున్నావు. పిల్ల జోలికెళ్ళదున్నా సంకనాకి పోతావు కన్నా. పవన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి.